మీరు మీ లైఫ్ లో కుందేలు వేగంతో పరిగెత్తాలనుకుంటున్నారా లేక తాబేలు వేగంతోనా? చిన్నప్పుడు మనం ఈ తాబేలు కుందేలు కథ చాలా సార్లు వినుంటాం కదా. నేను దానికి 3 పార్ట్స్ యాడ్ చేశాను. ఇంట్రెస్టింగ్ గా ఉంటది, లాస్ట్ వరకు చూడండి. మనకందరికీ తెలిసిన ఫస్ట్ పార్ట్ లో కుందేలు తాబేలు పరుగులో పోటీ పడతాయి. కుందేలు పరుగు మధ్యలో ఆపేసి నిద్రపోతుంది. కానీ తాబేలు అలసిపోయినా ఆగిపోకుండా తన వేగాన్ని కంటిన్యూ చేస్తూ పరుగు పందాన్ని గెలుస్తుంది. లెసన్ ఏంటంటే కన్సిస్టెన్సీ బీట్స్ ది ఓవర్ కాన్ఫిడెన్స్. మరునాడు కుందేలు కోపంతో తాబేలు దగ్గరకు వచ్చి మనం మరలా పోటీ పడదాం అని అంటుంది. దానికి తాబేలు సరే అనగానే పోటీ ప్రారంభమవుతుంది. ఈసారి కుందేలు మొదట చేసిన తప్పును మరలా చేయకుండా వేగంగా పరిగెత్తి పరుగు ముగిస్తుంది. ఇందులో లెసన్ ఏంటంటే మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటే విజయం నీదే. తర్వాత రోజు ఓడిపోయిన తాబేలు కుందేలు దగ్గరకు వచ్చి మనం మరలా పోటీ పడదాం, కానీ ఈసారి రూట్ నేను డిసైడ్ చేస్తాను అని అంటుంది. కుందేలు సరే అనగానే పోటీ ప్రారంభమవుతుంది. తాబేలు తెలివిగా మొదట రోడ్డు మార్గాన్ని, చివరిలో నదీ మార్గాన్ని రూట్ గా నిర్ణయిస్తుంది. ఇంకేముంది, తాబేలు ఈజీగా నదిని దాటి పందెం గెలుస్తుంది. లెసన్ ఏంటో తెలుసా? నీ స్ట్రెంగ్త్ ను బట్టి నీ రూట్ ని నువ్వు నిర్ణయించుకోవాలి. అలా తాబేలు కుందేలు ఇద్దరు స్నేహితులు అవుతారు. కొంతకాలానికి నక్క వాటి దగ్గరకు వచ్చి మనం పరుగులో పోటీ పడదాం అని అంటుంది. కుందేలు తాబేలు సరే అనగానే పోటీ ప్రారంభమవుతుంది. రోడ్డు మార్గం వచ్చినప్పుడు కుందేలు తన భుజం మీద తాబేలును ఎక్కించుకుని పరిగెత్తితే, నదీ మార్గంగానే తాబేలు కుందేలును తన మీద ఎక్కించుకుని పరుగు పూర్తి చేస్తుంది. లెసన్ ఏంటంటే ఒంటరిగా కాదు, కలిస్తే మనం బిగ్ సక్సెస్ ని సాధించవచ్చు. workbridges.org లక్ష్యం ఇదే. ఇక్కడ ఫ్రీలాన్సర్స్, ఫ్రెషర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ పోటీ కోసం కాదు, ఎదగడానికి కలుస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా workbridges.org లో సైన్ అప్ అవ్వండి.